ఎందుకంటే ఇలాగ బయట ధర్నాలు అవన్నీ కరెక్ట్ కాదు. అందుకే షూటింగ్ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. మీరు నేను ఛాంబర్కి కూడా నేను మాట్లాడుతానని సిపి గారు చెప్పడం జరిగింది. ఇది నాకు అమ్మిరాజు గారు చెప్పడమే. అంటే వాళ్ళు ఇల్లు ఏం మాట్లాడారో అని చెప్పారు. స్వామిగౌడ్ గారు చెప్పారు. అందరితో నేను మాట్లాడుతాను, యూనియన్ వాళ్ళతో మాట్లాడుతున్నాను, అటు మాట్లాడుతున్నాను, భరతభూషణ్ గారితో మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, లేబర్ కమిషనర్ గారు నిన్న సెటిల్ చేయడం అనేది చాలా శుభపరిణామం. లేబర్ కమిషనర్ గారు కూర్చోబెట్టి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం తప్పులేదు. ఇక్కడ ఎలా సెటిల్మెంట్ అయింది, ఎక్కువైందా అని తప్పులేదు. కానీ వెళ్ళిన పెద్ద మనుషులు భరతభూషణ్ గారు, దిల్ రాజు గారు, సుప్రియ గారు, అటుగా అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు, మీకు అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయనని ఇండస్ట్రీ పెద్దగా మా చిరంజీవి గారు పెద్ద ఆయన మనం వెళ్ళాం, మనం మాట్లాడాం, మనం చెప్పాం, మనకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నాడు. మంచి జరగాలని దేవుని ప్రార్థించి మన అందరం బాగుండాలని కోరుకుని అందరూ కళాలను కోరుకొని మన అందరికీ చెప్పి పంపించిన వ్యక్తి గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఆ ఇమ్మీడియట్లీ మీరు ఫోన్ మాట్లాడి మీరు ఆయనకు ముందు జరిగిన విషయం అంతా పెద్ద ఆయనకి ఎందుకు మీరు చెప్పలేదు, మీరు చెప్పి లేబర్ కమిషనర్ గారికి ఎందుకు మాట్లాడించలేదు అనేది నా పాయింట్. వెరీ నా పాయింట్. రెండోది, మనం లేబర్ కమిషనర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాం. 100% ధన్యవాదాలు చెప్పాల్సింది నేను చెప్పాను కూడా. కానీ చిరంజీవి గారు కూడా దాంట్లో మనందరం వెళ్ళి చిరంజీవి గారి దగ్గర ఉన్నాం. చిరంజీవి గారి వల్ల ఆదివారం నాడు ఆయన ఫాస్ట్ మన ఎవరికాలు ఊర్లో వెళ్ళిపోతే ఆయన ఆదివారం నాడు ఫాస్ట్ చేయబట్టి 3 రోజుల్లో అయింది కదా. సండే నాడు స్టార్ట్ చేస్తే మంగళవారం కల్లా ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు కదా. ఆ ఫుల్ స్టాప్తోనే కదా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఒక మెట్టి దిగడానికైనా మేము మెట్టి ఎక్కడానికైనా వచ్చారు కదా. మరి ఆయన పేరు ఎత్తడానికి కూడా మీకు ఇష్టం లేకపోయిందంటే, ఇష్టం లేకపోయిందా, మర్చిపోయారా, కావాలని చేశారా, లేకపోతే క్రెడిట్ మీద అనుకున్నారా? సీఎం గారిది క్రెడిట్ 100%. సీఎం గారిని గౌరవిస్తాం, సీఎం గారిని గౌరవిస్తాం, సీఎం గారు చెప్పింది వింటాం. కానీ మన సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద ఆయన ఉన్నాడుగా, మన సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఉన్నారుగా, మన సినిమా ఇండస్ట్రీకి మనం అందరం కలిపి వెళ్ళాంగా, మన అందరం కలిపి మాట్లాడేటప్పుడు మన బాధ చెప్పాంగా, మన కష్టం చెప్పాంగా, మన ప్రాబ్లం మన కష్టం వచ్చింది, ఆ కష్టానికి ఆదుకున్నాడు, ఆ కష్టానికి మన దగ్గర ఉన్నాడు, కష్టానికి నీడగా ఉన్నాడు. సుఖంలోకి వచ్చాం, సంతోషం అయినప్పుడు ఆ సంతోషం ఆయనతో పంచుకోవాలా లేదా? ఆయనతో పంచుకొని మీడియా ముందు ఒక్క మాట థ్యాంక్స్ చెప్పాలా లేదా? ఇది దిల్ రాజు గారి విద్యుత్కి వదిలేస్తున్నా. సుప్రియ గారికి, దిల్ రాజు గారికి నేను అదే చెప్తున్నా. అక్కడ ఉన్న ఎస్కే అన్న ఆయనకి చిరంజీవి గారే నా బాస్ అంటాడు, చిరంజీవి గారు నా ప్రాణం అంటాడు, చిరంజీవి గారు లేనిదే నేను లేను అంటాడు. మరి అనిల్ గారు, మరి అమిరాజ్ గారు, మరి అన్నీ ఒక్కసారి మనం ఆ ఒక్క విషయాన్ని కష్టాల్లో ఉండేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం, సంతోషం ఆయన దగ్గర పంచుకోలేమా అని అడుగుతున్నా. ఇది కరెక్టా కాదా? ఎందుకంటే ఇండస్ట్రీకి మనం పిలిచాం, ఆయన అసలు దీంట్లో వద్దన్నాడు. వద్దంటే అన్నయ్య, మీరు ఆ రోజు ఏ రోజైతే మీరు టికెట్ రేట్లు రాకుండా 5 రూపాయలు 35 రూపాయలు పెట్టి నరకం చూపిస్తున్న రోజుల్లో, కష్టాలున్న రోజుల్లో RRR సినిమా రిలీజ్ చేయాలా వద్దా, చేస్తే ఎంత నష్టపోతామన్న పరిస్థితుల్లో మీరు ఒక అడుగు కిందకి దిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎంత కష్టపడ్డారో తెలుసు. అంత కష్టమైనది అయినా జీవో తీసుకొని వచ్చారు, చాలా ఇండస్ట్రీ నిలబెట్టారు. ఎంత మీకు అవమానపడినా కూడా మీరు మా కోసం నిలబడ్డారు, ఇండస్ట్రీ కోసం. ఈ ఒక్కసారి మీరు అడుగెడితే మా కోసం మీ సెటిల్మెంట్ అవుద్దంటే అప్పుడు ఆయన దానికి అందరికి ఒప్పుకొని ఫస్ట్ అప్పటికి కూడా ఛాంబర్ డిసిషన్ తీసుకొనియండి, ఆగి మీరు అవ్వకపోతే చేస్తాను అని చెప్పాడు. పిలిచాడు, అన్నీ కూడా దిల్ రాజు గారికి అప్పచెప్పాడు, సుప్రియ గారికి అప్పచెప్పాడు, అలాగే కిరణ్ గారికి అప్పచెప్పాడు. ఆయనకి ఇచ్చింది మీరేంటి? ఆయన బర్త్డే గిఫ్ట్గా 100% అనుకున్నాం. దేవుడి దేవాల అనుకున్న ప్రకారం అయిపోయింది. కార్మికులు కూడా ఎక్కడా కూడా అందరూ కూడా నాయకులు వాళ్ళతో ఉండకపోవచ్చు, కార్మికులు అందరూ చిరంజీవి గారిని గుర్తుపెట్టుకునే ఉంటారు. ఎందుకంటే నాతో చాలామంది మాట్లాడారు, అతని నుంచి అందరూ మాట్లాడారు, నాయకులు మాట్లాడారు, ప్రొడ్యూసర్లు మాట్లాడారు. అందరూ చిరంజీవి గారి వల్లే ఇది ఇంత ఫాస్ట్గా జరిగింది, రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు చనువు ఉండబట్టే అయ్యిందని చెప్పారు. కానీ ఎవరు కూడా ఏం చెప్పలేదు, నేను అవ్వలేదు నేను అనట్లే. కానీ మనంతరం మనమే మన ఇండస్ట్రీని చిన్న చూపు చూసుకోవడం ఎంతదాకా కరెక్ట్? మన ఇండస్ట్రీలో మనం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం మన తప్పు. అంటే ఒక ఇంటి గుట్టు వీధిని పడినట్టు అనే ఫీలింగ్ చాలామంది, అంటే ఆఫ్ ద రికార్డ్లో చాలామంది చెప్తున్నారు, బయటకు మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే సమ్మె ఆగిపోవడం అనేది అందరూ కోరుకున్నారు. బట్ అంటే 18 రోజుల తర్వాత ఈ సమ్మె కాల్డ్ ఆఫ్ అయింది.
అల్టిమేట్గా సెటిల్మెంట్ అనేది ఇరు వర్గాలకి ఎలా జరిగింది? ఈ అగ్రిమెంట్స్ అనేవి ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో మీరేమంటారు దాని గురించి? ఎవరో గెలలేదు, ఎవరో వాడలేదు, ఎవరో గెలలేదు, ఎవరో వాడలేదు. అందరికీ టైం వేస్ట్ అయిందా? గవర్నమెంట్ గెలిచింది అంటే గవర్నమెంట్ గెలిచింది అంటే గవర్నమెంట్ సక్సెస్ అయింది. దాంట్లో మొత్తం టోటల్గా ఏదైతే ఉందో షూటింగ్లు ఆగిపోయి సార్ మా వల్ల కావట్లేదు, మేము అయిపోయాం, మేము ఇంక సినిమాలు తీయలేమనేసి పెద్ద నిర్మాతలు ఎవరైతే వెళ్ళి ప్రాధాయపడ్డారో మన రేవంత్ రెడ్డి గారి దగ్గర మరి కార్మికులు వీళ్ళందరూ పడ్డారో సినిమాలు స్టార్ట్ చేయడానికి ఇమ్మీడియట్లీ ఆయన చొరవ తీసుకొని సినిమాని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయించారు. దాంట్లో అందరం సక్సెస్ అయ్యాం. కనుక ఎవరు గెలిచారు ఎవరు గెలలేదని త్వరలోనే తెలుస్తుంది. ఇంకా ఏం పూర్తిగా రాలేదు బయటికి. అవి వచ్చిన మట్టుకైతే నిర్మాతలు ఓడారు, కార్మికులు గెలిచారని నేను అనుకుంటున్నా. కార్మికులు కొంతమంది ఏమంటారంటే మేము ఓడాము, వాళ్ళు గెలిచారు, మమ్మల్ని ముంచేశారు ఈ నాయకులని వాళ్ళు అంటున్నారు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది త్వరలోనే బయటపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము నష్టపోయాం పూర్తిగా అని వాళ్ళు అంటున్నారు. మొత్తం మమ్మల్ని ముంచేశారు వీళ్ళు, మొత్తం ఈ గిల్ట్ నిర్మాతలు అందరూ మమ్మల్ని ముంచేశారని చెప్పి నిర్మాతలు అంటున్నారు. కనుక ఏది అనేది షార్ట్లీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు రాలేదు. అంటే లేబర్ కమిషనర్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఇది ఇలా 9-9 కాల్ షీట్ అన్నారు. వాళ్ళు 99 కాల్ షీట్లో వాళ్ళేమంటారు, 99 కాల్ షీట్ అంటే మా ఇంటికాడ బయలుదేరి నుంచి మళ్ళీ మా ఇంటికాడకు వచ్చిన దాకా 99 లేబర్ యాక్ట్ ప్రకారం మళ్ళీ మా ఇంటికాడ గమ్యం చేరిన దాకా 99 కాల్ షీట్ అంటారు. అది 100% పనికిరాదు. ఎందుకంటే 6 o'clock బయలుదేరుతారు, మళ్ళీ 11 o'clock ఉంటారు, అటు 1.5 కాల్ షీటే పడుతుంది. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇక పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు కదా. కనుక అందుకే అంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనుకుంటే ఎవరో గెలలేదు ఎవరో వాడలేదు. కనుక ఏది ఏమైనా సినిమా షూటింగ్లు అవ్వాలని కోరుకున్నాం. సినిమా షూటింగ్లు అవుతున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మనం గుర్తించుకోకపోవడం అనేది బాధ, మన ఇంట్లో వాళ్ళే మనం మాట్లాడుకోకపోవడం అనేది బాధ. ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో వాళ్ళకి మన ఫోన్ కలిపి మనం ఇవ్వడం, పెద్దవాళ్ళకి ఫోన్ కలిపి ఇవ్వడం బెటర్. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. వాళ్ళు మా నాయకుడు ఉన్నాడండి, మా సార్ ఉన్నారండి, మా బాస్ ఉన్నారండి, ఇదిగోండి ఒక్కసారి అయిపోయింది కదండి, మొత్తం ఫినిష్ అయిందండి ఒక మాట మాట్లాడిస్తుంటే సంతోషపడేవాళ్ళం కదా. మనం కష్టాలు ఉన్నప్పుడు తిరిగాం వాళ్ళ చుట్టూ, కష్టాలు ఉన్నప్పుడు మొత్తం టోటల్ లైన్ కట్టాం, కష్టాలు ఉన్నప్పుడు బతిమలాడుకున్నాం. కష్టంలో ఎలాగున్నామో సుఖం వచ్చేటప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అనిల్కి నేను గుర్తు చేసిన తర్వాత అనిల్కి గుర్తు వచ్చింది. మళ్ళీ ఒక వీడియో వదిలేడు తర్వాత గుర్తు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ గుండెల్లో ఉండాలి గుర్తు. అందుకే నేను చూసిన వెంటనే నేను వీడియో వదిలాను. ఇది ఎవరిది కాదు. ఆదివారం ఆయన స్టార్ట్ చేస్తే